టీమిండియా కెప్టెన్ కాకుంటే రోహిత్ శర్మను తుది జట్టులో నుంచి తప్పించేవారని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. బ్యాటర్గా రోహిత్ శర్మ విఫలమవుతూ ఉండడంతో టీమిండియా కాంబినేషన్ సెట్ అవ్వడం లేదన్నాడు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ముగిశాక రోహిత్ తన కెరియర్పై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. తాజాగా రోహిత్ శర్మ ఫామ్పై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కేవలం కెప్టెన్ అనే కారణంతోనే రోహిత్ శర్మను తుది జట్టులో కొనసాగిస్తున్నారని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 20,000 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అతను ఫామ్ను అందుకోలేకపోతున్నాడు. కెప్టెన్ కాబట్టే అతను జట్టులో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్ కాకపోతే ఇప్పుడు ఆడకపోయి ఉండేవాడేమో. అతను లేకపోతే భారత్కు మంచి కాంబినేషన్తో కూడుకున్న తుది జట్టు ఉండేది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, వన్ డౌన్లో శుభ్మన్ గిల్ వచ్చేవారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుంటే రోహిత్ బ్యాటర్గా పరుగులు చేయలేకపోతున్నాడు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే తుది జట్టులో అతనికి చోటు దక్కకపోవచ్చు అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.